హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఈరోజు నేనైతే పొంగల్ చేయబోతున్నానండి. ఇది నెల్లూరు పొంగల్. మామూలుగా మనం పప్పు పొంగల్ వేరుగా చేసుకుంటాము, పప్పు పెసరపప్పు రైస్ ఉడకబెట్టి. ఇది ఎలా కాదు, ఇదిగోండి ఇది నెల్లూరు పొంగల్. ఎలా చేయాలో దానికి ఏమేం కావాలో చెప్తాను. ఇదిగోండి ఆనియన్, జీడిపప్పు, 1 ఆనియన్ తీసుకున్నాను నేను ఇక్కడ, కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు, సాల్ట్, మిరియాలు, లవంగం, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి, పెసరపప్పు, బియ్యం. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. అలాగే అయితే రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎలా చేయాలో ఇక చూద్దామండి. ఇదిగోండి, ఫస్ట్ పెసరపప్పుని దోరగా వేపుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఇలాగైతే వేపుకుంటున్నాను నేను. ఇట్లాగా 1 కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో నెయ్యి వేసాను కొంచెం. తర్వాత మిరియాలు క్రష్ చేసేస్తే ఏమైందంటే పిల్లలకి కొంచెము కారంగా ఉంటుంది అనేసి ఇలా అయితే చేస్తున్నాను. మిరియాలు డైరెక్ట్గా వేసాను. ఒక 4-5 లవంగాలు చాలండి, ఎక్కువ వద్దు. మళ్ళీ అది కూడా కొంచెం స్పైసీనెస్ని ఇస్తుంది. ఇదిగోండి ఇట్లాగా వేసిన తర్వాత దీన్ని కలదిప్పుకుందాం కొంచెం. దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేగిన తర్వాత ఆనియన్, ఆనియన్స్కి కొంచెం ఉప్పు యాడ్ చేద్దామండి. నేను తీసుకున్న జీడిపప్పు ఆల్రెడీ ఫ్రైడ్ వేనండి. మీరు వేపుకోవాలి ఈ జీడిపప్పు పచ్చివి అని అంటే కనుక ఫస్ట్ ఏం చేస్తారంటే ఉల్లిపాయల కన్నా ముందు జీడిపప్పు వేసేసేయండి, తర్వాత మిగతావన్నీ యాడ్ చేస్తూ ఉండండి. కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదిగోండి ఇలాగా వేపుకున్న తర్వాత ఇది కొంచెం వేగనిద్దాము. దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాము. ఇదిగోండి ఆనియన్స్ అయితే వేగినాయి. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. ఇదిగోండి ఇది కలిపెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ కొంచెం బాగా మంచిగా వేగితే బాగుంటుంది, పచ్చివాసన రాకుండా. ఇదిగోండి దీంట్లో రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి రైసు, పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇంకా దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవడమే. ఇంకా సాల్ట్ వేసేసుకొని విజిల్ పెట్టుకోవాలి. అన్నానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము, విజిల్ పెట్టేసుకుందాము. ఇదిగోండి ఉప్పు వేసేసుకున్నాను. ఇంకా విజిల్ పెట్టేద్దాము. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోద్ది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత తీసి చూపిస్తాను. ఇదిగోండి బాగా చక్కగా ఉడికిపోయింది.
అసలు చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో ఎంతో రుచిగా ఉంటుంది. ఇదిగోండి, మిరియాలు పొడి వేస్తే ఎక్కువ కారం వస్తుంది అనేసి నేను మిరియాలు అలానే వేసేసాను. వేడి వేడి పొంగలి పల్లీ చట్నీ భలే ఉందండి, చాలా రుచిగా ఉంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా పెసరపప్పు ప్రోటీన్ కదా, ఈజీగా వెళ్ళిపోద్ది. ఇది నెల్లూరు పొంగలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.